రేవంత్‌కి ఇప్పుడు ఒక సంతోషం. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినటం అన్నటువంటిది ఇప్పుడు మరొకసారి కాన్సెప్ట్ అయ్యింది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. మెయిన్ వచ్చేటప్పటికి ఆహ్, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నామావశిష్టంగా మిగిలింది. ఇదే సందర్భంలో తెలంగాణలో రేపు పొద్దున మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నాకున్న అవగాహన మేరకైతే 50-60% మున్సిపాలిటీలు గెలుచుకుంటారు. ఇంకెక్కువ గెలుచుకుంటారో లేదో చూడాలి. 50% అయితే గెలుచుకుంటారన్నటువంటి నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే అధికార పక్షం కావడం. రెండోది ఈ మధ్యన కాంగ్రెస్ శ్రేణులు యాక్టివేట్ అయినాయి బాగానే. ఆహ్, మొన్నటి 60% ఏది మన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుచుకొచ్చారు గదా! సర్పంచులు దాంట్లో. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు 60-70% గెలవాలి. అలా గెలవకపోతే గనక కాంగ్రెస్ పని అయిపోయినట్టే అన్నటువంటి సంకేతం వెళ్తుంది. కానీ ఆ స్థాయి గెలుస్తామన్నటువంటి నమ్మకం ఉంది. అందుకనినే అందరికంటే ముందే దూకుడుగా వెళ్ళడం. ప్రతి ఎమ్మెల్యేకి తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలను అప్పజెప్పడం. ఇదివరకు ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక జబ్బు అధిష్టానము మూడంచెల వ్యవస్థ. జాతీయ అధినాయకత్వం, రాష్ట్ర అధినాయకత్వం, తర్వాత స్థానిక నాయకత్వాల్లో అసమ్మతులు ఇట్లాగ ఒక 3-4 ప్లాట్‌ఫారాలతో కొట్లాటల తర్వాత అదంతా తేల్చి అభ్యర్థులను ఇచ్చేటప్పటికి చివరి నిమిషంలో కొట్టుకు సావడం, దాంతో కోల్పోవడం జరుగుతూ ఉంటది. ఇప్పుడు అట్లాంటిదేమీ లేదు. ఓ రకంగా పేరుకి పార్టీకి మహేష్ గౌడ్ అధ్యక్షుడని నడిపించేదంతా రేవంత్ రెడ్డే. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమే లేకుండా మంత్రులకి, ఎమ్మెల్యేలకి అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చేసి ఎమ్మెల్యేలేమో తమ మున్సిపాలిటీలు గెలిపించుకోవాలి, ఎంపీలు తోడ్పడాలి, మంత్రులు సహకరించాలి, ఆర్థిక చేయూతని ఇచ్చుకోవాలా, అవసరమైతే తను కూడా ఇచ్చుకొనొస్తాడు. గెలిచేటటువంటి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందని, ఓడినటువంటి వాళ్ళ ఫ్యూచర్ పోతుందన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళలో కల్పించేటటువంటి భయాన్ని, నమ్మకాన్ని రెండిటిని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా పక్కా వ్యూహంతో రేవంత్ ముందుకెళ్తున్నారు.